అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి ఆగచాట్లు చెప్తున్నానండి. ఎందుకంటే ఆడపిల్లలు గారాబంగా పెంచుతారు. వాళ్ళకి చదువు చదువు అనేసి చదువు మీద పెట్టేది పని పాట నేర్పించరు. వాళ్ళకి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అది నేర్పించరు. ఇక ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది, రాగానే మంచి సంబంధం ఏదన్నా వచ్చిందని చెప్పేసి పెళ్లి చేస్తారు. వాళ్ళు పెళ్లి చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టింట్లో ఎట్లుంటారు, మొగరాయుడు మాదిరిగా నడి మంచం మీద పెట్టించుకొని తింటారే, అలాగ జరగాలంటే అక్కడ జరగదు. అత్తగారు మామగారు పెందలాడి పడుకోమ్మ, పెందలాడి అన్నం తినన్నా కూడా వాళ్ళకి బాధే. ఏమి మేము ఎప్పుడు తింటే వీళ్ళకెందుకు అనేసి వాళ్ళు అనుకోవటం అనమాట. అవి కూడా తప్పులే వాళ్ళకి. ఇక ఆ విధంగా అక్కడ ఎమడలేరు వాళ్ళు. ఎమడలేక పుట్టింటికి వచ్చేస్తారు. ప్రతిదీ వాళ్ళ మీదే చెప్తారు. ఇప్పుడు వీళ్ళ మీద ఏ తప్పు లేదన్నట్టుగా తప్పులన్నీ వాళ్ళ మీదే చెప్తారు. చెప్పేది పెద్ద మనుషులు వస్తే పెద్ద మనుషుల దగ్గర వాళ్ళు చెప్పే చిన్న చిన్న ఎండ అవన్నీను. పెందలాడు అన్నం తినమంటదంట అత్తగారు, పెందలాడి పడుకో లైట్లు ఆపేసి అంటదంట. నేను ఎప్పుడు పడుకునేది కూడా ఆమె డిసైడ్ చేయాలా, నేను ఎప్పుడు తినేది కూడా ఆమె చెప్పాలా. ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా విడిపోతున్నారు. ఇంకా ముందు ముందు రోజుల్లో ఇలాంటి పెళ్ళాలతో ఏగే కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండటమే బెస్ట్ అని మగపిల్లలందరూ అనుకుంటారు. మగోళ్ళందరూ ఇంకంతే. ఇలాంటితో ఏగాలంటే ఏగలేరు. ఏదైనా చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు అంత రాద్ధాంతం చేసి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అత్తమామల్ని అందరినీ కూర్చోబెట్టేసి రచ్చ 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 చేస్తున్నారు. వెనకట పూర్వకాలంలో మీ అమ్మాయికి వంట వార్పు వచ్చా, ముగ్గులు వచ్చా, అల్లికలు వచ్చా, ఇట్లా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆస్తులు ఉండయా, సొంత ఇల్లు ఉందా, అత్తమామలు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఇలాంటి కోరికలు కోరుతున్నారు. ఇలాంటి ఆడవాళ్ళని చేసుకొని కూడా అష్ట కష్టాలు పడతామే. ఇక తల్లిదండ్రులు తీసుకొచ్చి పెట్టుకుంటారు ఇంకా వాళ్ళు కూడా భయపడిపోతారు. దీన్ని వీళ్ళ నోటికి భయపడి వాళ్ళు సొంతగా వాళ్ళు స్వతంత్రంగా బతకాలి. ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని వాళ్ళని ఏం అనకూడదు. ఏం కొనుక్కున్నావు, ఏం షాపింగ్ ఎందుకు చేసావు, ఇవన్నీ అడగకూడదు. ఇక తల్లిదండ్రులు అడ్జస్ట్ అయిపోతారు. ఇంకా దానికి రెండో పెళ్లి చేసినా, ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా మొగుడు దగ్గరికి మాత్రం కాపురం చేయదు. ఇక ఆడపిల్లలు చాలామంది ఇట్లనే అయిపోయారండి. ఇక ముందు ముందు రోజుల్లో చాలా కష్టం. మగోళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే చాలా కష్టం. ఇట్లాంటి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళని భయభక్తులుగా మంచి మార్గంలో పెట్టి వాళ్ళని అత్తగారింటికి పంపించండి. మీరు రెండో పెళ్లి చేసినా ఇంట్లో పెట్టుకున్న అమ్మాయి మాటలిని అది కాపురం చేయదు. ఏదైనా మొదటిదే. వాళ్ళని అమాయకుల్ని చేసి తప్పులన్నీ వాళ్ళ మీదే చెప్పి పుట్టింట్లో ఉంటాయే అమ్మాయిలు వాళ్ళకి బుద్ధి చెప్పి కాపురానికి పంపించండి. రెండోది చేసినా కూడా రెండో వాడు మంచివాడు వస్తాడన్న నమ్మకం ఏముంది, వాడికి అసలు చేయదు కాపురం. ఎందుకంటే వీళ్ళకి చదువు ఉంది కదా, ఏదో ఒకటి బతకాలి, స్వతంత్రంగా బతకాలి. ఎవరు క్వశ్చన్ వేయకూడదు, ఎవరికి సమాధానం ఇవ్వకూడదు. మంచి మాట చెప్పినా వాళ్ళకి చెడ్డ కిందే వస్తాయి. అలాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లో కొల్లలు ఉన్నారు. వాళ్ళకి మంచి మార్గంలో పెట్టి తల్లిదండ్రులే చెయ్యాలండి. వాళ్ళకి వత్తాసు బలికి వాళ్ళ మాటలు విని వాళ్ళకి కాపురాలలో మీరు జోక్యం చేసుకోకూడదని నేను అంటున్నాను. అందరికీ నమస్కారం. నా వీడియో నచ్చితే